అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కొరకు ఒక వీడియో. ఏంటంటే మనకి పిఎఫ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కొరకు డిమాండ్ లెటర్స్ ఆన్లైన్లో వస్తూ ఉన్నవి. వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియక కొంతమంది ఆ డేట్ అయినాక డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. అందువల్ల మన ఉద్యోగస్తులందరూ కూడా ఈ వీడియోని చూసి తెలిసిన వాళ్ళకి నేను చెప్పడం లేదు, తెలియని వాళ్ళకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోను అందరూ లైక్ కొట్టండి. ఎందువల్లంటే మీరు లైక్ కొడితే ఇంకా 10 మందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే ఫ్యూచర్లో ఎలా ఏదైనా యూజ్ఫుల్ వీడియో మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ఈ వీడియోను చూసుకోవచ్చు, ఏ వీడియోనైనా. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియోని చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా యూఏఎన్ నెంబర్ తెలుసుకోవాలో, అలాగే ఎలా డిమాండ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. అలాగే డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనకి 3 డేట్లు ఇస్తారు. ఆ చివరి డేట్కి ముందు 10 రోజుల ముందుగానే తీసుకెళ్ళి మనం విజయవాడలో ఇవ్వాలి. డౌన్లోడ్ చేసుకున్న డిమాండ్ లెటర్ను 4 కాపీలు తీసుకొని డిఎం ఆఫీస్లో సైన్ చేసుకొని వాటిని తీసుకెళ్ళి విజయవాడ ఆఫీస్లో అంటే పిఎఫ్ ఆఫీస్లో బై హ్యాండ్ ఇవ్వాలి. ఎవరు కానీ డాక్ ద్వారా పంపించద్దు. ఇది మనం పర్సనల్గా తీసుకోవాలి, మనం పర్సనల్గా ఇవ్వాలన్నమాట. పిఎఫ్ అకౌంట్లో మన అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ సైన్ చేసుకొని డిమాండ్ లెటర్ సైన్ చేసుకొని ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది. మన పిఎఫ్ అకౌంట్లో డబ్బులు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మన పిఎఫ్ అకౌంట్ కట్ అయిపోతుంది. అలాగే మన పిఎఫ్ అకౌంట్లో డబ్బు లేని వాళ్ళు మాత్రము మనకి ఎంత అయితే డిమాండ్ లెటర్లో అమౌంట్ వచ్చిందో దానికి సమానమైన అమౌంట్కు డీడీ తీసి విజయవాడ పిఎఫ్ ఆఫీస్లో ఇవ్వాలి. ఆ అమౌంట్కు తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండకూడదు. రూపాయి తక్కువ కానీ రూపాయి ఎక్కువ కానీ ఉండకూడదు. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసుకొని గూగుల్ సెర్చ్లో పిఎఫ్ ఏపీఎస్ఆర్టీసీ అంటే పిఎస్ స్పేస్ ఇచ్చి ఏపీఎస్ఆర్టీసీ అని టైప్ చేసుకోండి. తర్వాత సెర్చ్ చేయండి. దీంట్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అని వస్తుంది. దాని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. దీంట్లో పిఎఫ్ యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మన ఎంప్లాయీ నెంబర్ టైప్ చేయాలి. క్యాపిటల్ ఈ పెట్టండి. తర్వాత మీ స్టాఫ్ నెంబర్ను టైప్ చేయండి. 6 అంకెల గల స్టాఫ్ నెంబర్ టైప్ చేయండి. సబ్మిట్ ఇవ్వండి. ఇప్పుడు మనకి యాన్యువల్ అకౌంట్ స్లిప్ వస్తుంది. దీనిలో మన స్టాఫ్ నెంబర్ పేరు, నామినీ నెంబరు, ఏ డిపోలో పనిచేసేది, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నీ వస్తాయి. దీంట్లో యూఏఎన్ ఇది నెంబర్ అన్నమాట. ఇది 12 అంకెలు గల యూఏఎన్ నెంబరు. దీన్ని ఒక పేపర్లో నోట్ చేసి పెట్టుకోండి భద్రంగా. మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది దేనికైనా అవసరాలకి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి మళ్ళా చర్చ్లో పిఎఫ్ స్పేస్ ఇచ్చి హోమ్ కొట్టండి. పిఎఫ్ హోమ్ అన్నమాట. దానిలో సెర్చ్ కలగండి. పిఎఫ్ హోమ్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. అంటే మెంబర్ హోమ్ అన్నమాట. దీంట్లో ఇక్కడ ఓకే కొట్టండి ఈ ఫ్రేమ్లో. తర్వాత పైకి స్క్రోల్ చేయండి. చివరిలో ఇక్కడ మనకి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా చేసినప్పుడు మనకి ఇక్కడ క్లిక్ హియర్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ
యూఏఎన్ అక్కడ క్లిక్ చేసుకొని ఎంటర్ యూఏఎన్ దగ్గర మన 12 అంకెల యూఏఎన్ నంబరు టైప్ చేయండి. పొరపాటు చేయొద్దండి, నెంబర్లు కరెక్ట్గా పెట్టండి, రాంగ్ ఫిట్టింగ్ చేయొద్దండి. అలాగే ఇక్కడ డౌన్ చేస్తే ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఆ ఎంటర్ క్యాప్చా దగ్గర పైన ఉన్న క్యాప్చా లెటర్స్ ఏ అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ ఉంటే స్మాల్, అలాగే నంబర్స్ ఉంటే నంబర్స్ యాజ్ ఇట్గా టైప్ చేయండి. కింద బాక్స్లో క్లిక్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ కొట్టండి. ఇప్పుడు మనకి మన ఆధార్ లింక్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. 6 అంకెల ఓటీపీ నెంబర్. ఎంటర్ ఓటీపీ దగ్గర 6 అంకెలు గల ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేయండి. మనకి మొబైల్లో ఓటీపీ వస్తుంది కాబట్టి పైన ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏరో మార్క్ పెట్టుకొని చేస్తే మనకు తెలుస్తుంది, ఇక్కడ తెలిసిపోతుంది. కొంతమందికి ఆటో ఫిల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు వ్యాలిడేట్ కొట్టండి, ఓటీపీ వ్యాలిడేట్ కొట్టండి. ఇప్పుడు వస్తుందన్నమాట మనకి పిఎఫ్ డిమాండ్ లెటర్ అనేది. కొంతమందికి డిమాండ్ లెటర్ ఇష్యూడ్ అని వస్తుంది. ఇప్పుడు నాకు డిమాండ్ లెటర్ ఇష్యూడ్ వచ్చింది అంటే నాకు లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చేసింది, నాది డేట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది, ఇలా వస్తుందన్నమాట. కొంతమందికి పెండింగ్ ఈపీఎఫ్ ఆఫీస్ హైదరాబాద్ అని వస్తుంది. అలా వస్తే మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. డిమాండ్ లెటర్ పెండింగ్ ఉంటే వీక్లీ వన్స్ అనగానే చూసుకోండి. ఇలా ఏరో మార్క్ దగ్గర క్లిక్ చేస్తారంటే డౌన్లోడ్ అగైన్ వస్తుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి, మన ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఫైల్ అనేది మన మొబైల్లో ఎక్కడైతే మన ఫైల్స్ ఉన్నాయో వాటిలో స్టోర్ అయిపోతుంది. అంటే కొంతమంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఫైల్స్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. నేనైతే నా యొక్క గూగుల్ ఫైల్స్లో ఉందన్నమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మీ ఫైల్స్ ఓపెన్ చేసుకోండి. నేను మా గూగుల్ ఫైల్స్ ఓపెన్ చేసుకున్నాను. దీనిలో చూస్తే ఈరోజు డౌన్లోడ్ చేసిన ఈ యొక్క DLAPHIVID అనే దాంట్లో డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇదనమాట ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దగ్గర మనకు వచ్చిన డిమాండ్ లెటరు. ఏ డేట్ని ఇష్యూ చేశారో అది కూడా వస్తుందన్నమాట. అలాగే మన పేరు, యూఏఎన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలా డిమాండ్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ ఫస్ట్ పేజ్ చివరిలో మనకు అంటే 3 months ఇస్తారన్నమాట టైము. వాటిలో ఏ మంత్కి ఎంత కట్టాలి అనేది ఉంటుంది. మనకి అవకాశాన్ని బట్టి వీలుని బట్టి ఆ చివరి డేట్ లోపల అంటే చివరి డేట్కు ఒక 10 రోజుల ముందుగానే మీ యొక్క డిమాండ్ లెటర్ తీసుకెళ్ళి విజయవాడలో బై హ్యాండ్ సబ్మిట్ చేయాలి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.